మా నేను ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా విడిచి నేను అక్కడ ఉండలేకపోయాను. నీకెలా ఉందో ఏమిటో తెలియక నీ ప్రాణంతో ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా ఉండనిస్తాను, ఏ ఇబ్బంది పెట్టనని ప్రమాణం చేశాను. అయినా ఉండలేకపోయాను. నువ్వు కోప్పడు, తిట్టు, ఏమైనా చెయ్యి, కానీ నేను ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను రా. మా నిన్ను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రకాష్, ఏమిటది? ప్రకాష్ వదలరా. హలో, ఏమిటి పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఫోనే లేదు. ఒళ్ళెలా ఉంది? మా నీకే ఫోన్. నాకా? ఊరికే ప్రేమిస్తే మాత్రం సరిపోతుందా? మిగతా విషయాలన్నీ ఎవరు చూస్తారు? హలో, ఏ నంబర్ కావాలి మీకు? నీ నంబరే. గొంతు మార్చి మాట్లాడితే నేను మోసపోతాననుకున్నావా? మర్యాదగా వెంటనే వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకో. ఎవరు కావాలి మీకు? ఊరికే ఆడగొంతుతో మాట్లాడుకో. నేను కష్టపడి మా నాన్నమ్మను బజారుకు పంపించాను తెలుసా? మాట్లాడకుండా వెంటనే వచ్చి నన్ను ముద్దెట్టుకో. మీరు తప్పుగా ఎవరితోనో. నోరు మూసుకో, వచ్చి ముద్దెట్టుకో. మీరు ప్రకాష్, ముద్దు ముద్దు. నేను ప్రకాష్ అమ్మను మాట్లాడుతున్నాను. నాన్నగారు క్లినిక్లో ఉన్నారు. నేను నిన్ను చూడాలి. నన్నా? నిన్న ఫోన్లో వెంటనే వచ్చి ముద్దెమున్నావుగా, నేనే. ప్రకాష్ అమ్మగారా, లోపలికి రండి. అలా లోపలికి తీసుకెళ్ళు, ఇప్పుడే వచ్చేస్తానండి. మీరు ప్రకాష్ అమ్మగారా? నాకు ప్రకాష్ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగుతారా? వద్దమ్మా, నేను బాగా కలుపుతాను. నాన్నగారికి రోజే నేనే కలుపుస్తాను. మీరని తెలియక నిన్న ఫోన్లో ఏదేదో వాగాను. సారీ. చాలా రోజుల తర్వాత ప్రకాష్ నవ్వుతూ ఉండటం నిన్ననే చూశాను. మళ్ళీ ఇదివరకటి మా ప్రకాష్ని చూస్తున్నట్లు అనిపించింది. ప్రకాష్ నీకు నచ్చాడా? వాడి పరిస్థితి తెలిసి నువ్వు వాడితో ఎలా అంత చనువుగా ఉండగలుగుతున్నావు? ఆయనకేమిటి? వాడి బాధను మర్చిపోయి నేనే మామూలుగా ఉండలేకపోతున్నాను. ఏమిటా బాధ? నువ్వు డాక్టర్ కూతురివి, అందుకే వాడి బాధ గురించి నీకు లెక్కలేదు. ప్రకాష్కి బాధ? ఈరోజు ప్రొద్దున మీ నాన్నగారిని కలిశాను. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యాడు, కానీ ఫైనల్ స్టేజ్ అని కన్ఫర్మ్ చేశారు. ప్రకాష్ ఎంతో కాలం బతకడని తెలిసి కూడా వాడితో ఇంత ప్రేమగా నువ్వెలా ఉండగలుగుతున్నావు? వాడిని తిరిగి ఇంత సంతోషంగా నువ్వెలా మార్చగలిగావు? ఈ ఊరికి బయలుదేరే ముందు చాలా భయపడుతూ వచ్చాను, కానీ ఈరోజు కొంచెం ప్రశాంతంగా వెళుతున్నాను.
ఆయన రూమ్లో. నాన్న ప్రకాష్కి ఏమి? గీత, ఐమ్ సారీ. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియానా నాన్న ప్రకాష్కి? అడ్వాన్స్ స్టేజా నాన్న? నా పరిస్థితి కంటే అధ్వాన్నమా నాన్న? వెళ్ళొస్తాను. జాగ్రత్త బాబు. అమ్మ జాగ్రత్త. నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. చెప్పడానికి ఏముంది? అందరం చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఎలా వేరే? ఎలా? చైతి ప్లీజ్ నన్ను వదిలే. నాకు అక్కర్లేదు. ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఏమిటి అనేది? వద్దు, ఇంకెప్పుడు వద్దు. మనిద్దరం కలుసుకోవద్దు. వద్దు. ఎందుకంటే నేను భరించలేను. ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో నాకు తెలియక నాలో నేను మొదలు పడుతూ ఉండలేను. ఎందుకంటే నేను రోజు రోజు కుళ్ళి కుళ్ళి చావలేను. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావు, అదే నాకు వస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా. నా వల్ల కాలేదు. నా వల్ల కాలేదు. నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ప్లీజ్ వెళ్ళిపో. వీల్లేదు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. వీల్లేదు. ఎక్కడో అక్కడ నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనుకుంటూ నేను చచ్చిపోతాను. ప్లీజ్. వీల్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను చంపుకో. నేను చచ్చే లోపల నువ్వు నన్ను చంపొద్దు. నన్ను ప్రశాంతంగా చచ్చిపోని. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో. నానా, గీతక పరిస్థితి బాగలేదు. చాలా బాధపడుతోంది. భరించలేకుండా ఉన్నాను. నాకొద్దు నాన్న, నేను చచ్చిపోతాను. భరించలేకుండా ఉన్నా. హాస్పిటల్కి ఫోన్ చేసి గీతను తీసుకొస్తున్నావు అని చెప్పు.
అమ్మా గీత పట్టలో విసద్దు. ఒంట్లో బాగాలేదు. రాత్రి చాలా సీరియస్ అయింది. హాస్పిటల్ చేర్చాం. గీతకేమైంది? ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఇంకో సర్జరీ చేయాలి, కానీ అది భరించగలదా అనేది అనుమానం. గీత ఎక్కడా? ప్రకాష్ వద్దు, నిన్ను చూడటం ఏం చేతో దానికి ఇష్టం లేదు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ దానికి మాత్రం నిన్ను చూడటం ఇష్టం లేదు. బహుశా అదే చివరి కోరిక కావచ్చు.